వేసవిలో ప్రకృతి ప్రేమికులను మైమరిపించే ఎర్రని మోదుగ పూల అందాలు. మండు టెండల్లో ఆకులు నేలరాలి మూడు వారి కనిపించే వనం. హోలీ సంబరాలు, ఆదివాసీల స్వచ్ఛమైన రంగులు. అడవుల జిల్లాగా పేరొందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న మోదుగ పూల అందాలు, ఆదివాసులు జరుపుకునే మోదుగ పూల సహజ సిద్ధమైన రంగుల హోలీ సంబరాలపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ. మోదుగ పువ్వు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? హోలీ సందర్భంగా దీన్ని ఏ విధంగా వినియోగిస్తుంటారు? ఈ మోదుగ పువ్వు ఆదిలాబాద్ అడవులలో చిలుక ముక్కు వలె పూసి 3 నెలలలో పూసి ఎర్రగా ఒక కాగడ వలె ఈ అడవులలో దర్శనమిస్తుంది. దీన్ని హోలీ పండుగ ప్రత్యేకంగా దీని ఆకులను మాత్రల వద్ద నైవేద్యానికి తీసుకెళ్తాము. దీని పువ్వు చిలుక ముక్కు వలె ఉంటుంది. ఇది ఈ 3 నెలలే ఈ ఆదిలాబాద్ అడవులలో విరబూసినట్టుగా కనిపిస్తుంది. దీనిని ముర్మర అని మా భాషలో అంటాము. దీనిని మోదుగ చెట్టు అంటారు. శాస్త్రీయంగా దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఈ ఎండాకాలంలో మొత్తం అడవంతా ఆకు రాలిపోయినా కానీ ఈ మోదుగ పువ్వు చిలుక ముక్కు వలె ఎర్రగా కాగడ వలె అగ్గిలాగా ఈ ఆదిలాబాద్ అడవులలో విరబూసి అందరినీ ఆకర్షిస్తుంది. దీని ఆకులతో విస్తరాకులు మరియు నైవేద్యంగా పెట్టడానికి మరియు హోలీ పండుగ సహజ సిద్ధమైన రంగులను తయారు చేయడానికి ఈ మోదుగ పువ్వులను వాడుతుంటాము. ఈ మోదుగ పువ్వులో ఎలాంటి చర్మ వ్యాధులు అలాంటి కాకుండా దీనిని వేడి నీటిలో మరగపెట్టి దంచి సీసాలలో దీని రంగుని వేసి సహజ సిద్ధంగా మా ఆదివాసులు ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు. విడదీయరాని అనుబంధం ఉంది మోదుగతోటి. మేము పోలాల అమావాస్య రోజు ఇంకా దీనిలోనే నైవేద్యాలను తీసుకెళ్తాం. మరియు ఈ హోలీ పండుగ కూడా మా దేవతలకు నైవేద్యంగా ఈ మోదుగ చెట్టు ఆకులతో విస్తారు చేసి ఇవ్వడం జరుగుతుంది. చికెన్ మసాలా కామదాన కార్యక్రమంలో కూడా ఈ పుల్లాలను వినియోగిస్తుంటారు. అయితే ఆదివాసీలు ఇంకా ఈ మోదుగ పూలతో, ఈ మోదుగ చెట్ల వల్ల ఆదివాసులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగిస్తుంటారు? ప్రత్యేకత మా ఆదివాసుల ఏమున్నదంటే పుల్లార తయారు చేస్తారు. ఇవాళ మొత్తం పొద్దున్న లేచినాక ఇద్దరు వ్యక్తులు మాత్ర అని ఉంటాడు, ఆడమగ మొగోళ్ళే, కానీ వాళ్ళకు మాత్ర అంటాం. వాళ్ళు పొద్దున్న అడవికి పోయి మన వెదురు బొంగు చెట్టు తీసుకొస్తారు. 2, ఒకటి మాతరి ఒకటి మాత్ర. తర్వాత మోతికి చెట్టు పువ్వులు తెస్తారు. ఇంకో చెట్టు ఉంటుంది గుమ్మం చెట్టు అని. ఆ 2 చెట్ల పువ్వులు తీసుకొస్తారు. ఉల్లిగడ్డ, వంకాయ, గారెలు ఇవన్నీ ఉంటాయి, కుడుకలు ఉంటాయి. కానీ మోతుకు అనేటి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మోతుకు చెట్టు మేము ప్రతి దేవునికి నైవేద్యం పెట్టాలంటే మోతుకు చెట్టు ఆకుతోనే చేస్తాం. తర్వాత ఆ పువ్వు ఇప్పుడు ఎర్రగా, ఎందుకంటే మేము మా సంప్రదాయంలో ఆ పువ్వుతోనే మనము రసం తీసి అందరికీ రంగుల వేసుకునేటి మా సంప్రదాయం. ఎందుకంటే అది మోతుకు చెట్టు ఆకు రసము, పువ్వు కానీ రసము కానీ మనుషుల మీద పడితే అంటువ్యాధి కానీ ఏ రోగాలు రాకుండా కూడా కాపాడుతుంది సైంటిఫిక్గా. తర్వాత ఆ పువ్వును తాగితే మనకు ఎండ తలిగే ప్రమాదం ఉంటాయిగా, వడదెబ్బ, అది కూడా తలగది. మనుషులకు చాలా పవిత్రంగా ఉంటారని అట్లా మన దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పటి చేసింది కాదు. అందుకని పువ్వుకు బాగా ప్రత్యేకం ఇస్తాం. ఆ చెట్టును మేము పటేల్ అని అంటాం. మోతుకు చెట్టును పటేల్ చెట్టు, చెట్లల్లా పటేల్. ఇంకో చెట్టు ఉంటుంది గుమ్ముడి చెట్టు ఉంటుంది, దానికి స్త్రీ అంటాం, దీనికి మొగ చెట్టు అంటాం. అయితే ఈ 2 చెట్లు, ఇంకో మేము విద్రి మొహతుకు అని నీకు తెలిసే కదా, అప్పుడు ఆ చెట్టును తీసుకొస్తాం విత్తనాల టైంలో. ఇప్పుడేమో పటేల్ చెట్టు. ఇది మన చెట్టుల్లానే పటేల్ అని మోతుకు చెట్టును అంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి దానికి మేము ఆ చెట్టుతోని అన్ని రకాలుగా మేము వాడుకుంటాం.
ఆ మోదుగ పూల యొక్క ప్రత్యేకత ఏంది, ఈ దురాడి ప్రత్యేకత ఏంది వారి మాట చూసుకుందాం. చెప్పండి, ఈ సాంప్రదాయాన్ని ఎట్లా కొనసాగిస్తారు, హోలీ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటారు? అంటే ఇది అంటే హోలీ హోలీ అన్నారు. మా భాషలో ఏమో దురాడి అంటారు. దురాడి పండుగ అనేది ఎట్లా జరుపుకుంటున్నాం అంటే, ఇప్పుడు మాతరి మాత్రలు అంటే మేము అడవికి పోయి మన బొంగులు తెస్తాం. మాతరికి 2 బొంగులు తెస్తాం. ఒకటి మాతరి, ఒకటి మాత్రాలు. అది తెచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక యజమాని పట్టణ మా ఇంటి కాడ వచ్చి అక్కడ తెస్తారు. అక్కడ తెచ్చినాక దానికి ఒక బొంగులు తీసేసేమో తడకలు తీస్తారు. తడకలు తీసినాక అక్కడ నుంచి మొత్తం మాత్ర దేనికి కట్టి తెస్తాం ఇక్కడ. ఆ కట్టి తెచ్చిన తర్వాత ఇక్కడ తెచ్చినాక అవన్నీ మా ఇంటికాడ నుంచి దీపంతో సహా అందరు కలిసిమెలిసి మా ఇంటి నుంచి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ అంటే కామదేవుని అంటే మాత్రం లావికి ఇవ్వాలంటే కామదేవుని కార్చడం ఎట్లా నాకు నేను అంటే మా ఇంటి నుంచి దీపం తీస్తాను. ఆ దీపంతో అంటే ఇక్కడ అగ్గిపేటతో కొట్టడం కాదు, మా పూజ రూమ్ లోకి వెళ్ళి దీపాన్ని పెట్టి తర్వాత ఇక్కడ తెచ్చిన తర్వాత దురాడి కామదేవుని కాలబెడతాం. కాలబెట్టిన తర్వాత తర్వాత అందరు కలిసిన తర్వాత దానికి చెప్పాడు మాతరి ప్లస్ మాతరి అంటే ఇప్పుడు మేము కొత్త గోధుమలతో కొత్త శనగలతో తయారు చేసిన గారెలు కానీ పూరీలు కానీ అన్ని దేనికి వేడుక పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ దురాడి అనేది అది పులిహోర, ఇప్పుడు ఉల్లిగడ్డలతో తయారు చేసిన పులిహోర. పెళ్లిలో కూడా ఇప్పుడు ఎర్ర బొట్టు కన్నా ఆ బొట్టు, ఇప్పుడు పెళ్లికి ఎంగేజ్మెంట్ అంటాం కదా, ఆ బొట్టు పెట్టే ఆ మూతపాకుతోనే దాన్ని కూడా తయారు చేసి అదే ఆకుతోని కూడా పెడతారు. అన్నిట్లో ఇదే కాదు, ఏదైతే రంగులు చల్లే రోజు ఉంటుందో ఆ రోజు మేము మోదుగ పువ్వు ఏదైతే ఉన్నదో చిలక రంగు ఆకారంలో ఉంటుంది, చంద్రం కలర్ ఉంటుంది. దాంట్లో పసుపు వేసి మంచి కలర్ తయారు చేసి దాని కలర్ తోటే మేము హోలీ ఆడతాం. హోలీ అంటే రంగులు ఈరోజు చల్లుతాం. ఇప్పుడు బజార్లో దొరికే ఏవైతే ఉన్నాయో రంగులు అవి మొత్తం కెమికల్ కాకుండా మేము ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి నుంచి ఏదైతే వస్తుందో ఆ రంగులు తయారు చేసి మేము చిలక రంగు ఏదైతే ఉన్నదో దాన్ని తయారు చేసి రంగులు చల్లుతూ వెళ్తాం. మోదుగ పువ్వులతోటి రంగులు తయారు చేసి చల్లుతాం. ఎందుకంటే ఇది ప్రకృతి పరంగా ఆస్వాదించిన రంగు కాబట్టి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు, ఏముండవు. ఈ హోలీ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తారు వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మీరందరూ కూడా ఎట్లా చేస్తారు పూజ? సార్, నా పేరు అతురం పరశురాం, చించుగడ్డ సార్మేడి. అంటే దాదాపు 40 ఊర్లు 40 ఊర్లకు నేను ఒక యాజమాన్య లెక్క. ఎందుకంటే ఆదివాసులు పురాతన నుంచి అడవుల్లో నివసించే వాళ్ళు కాబట్టి ఈ పండుగ అయితే చాలా ముఖ్యమైన పండుగ. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మోదుక చెట్టు తోటి ఒక రంగులను తయారు చేస్తాం. ఎందుకంటే ఆ పువ్వు చిలుక ముక్కు ఆకారంలో ఉంటుంది. ఇది ఎండాకాలం కూడా పుష్కాలం ఉంటుంది. అది చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆ పువ్వు వల్ల మన ఆరోగ్య అంటే చర్మానికి కూడా చాలా బాగుంటుంది. మనము ప్రతిదీ కూడా ఈ మోదుకు వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ మన చించేడు నుంచి లక్క కూడా తీయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా ఈ మోదుకు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఈ మోదుకు ఆకుని మనం తాత ముత్తాతల నుంచి వాడుతూ వస్తున్నాం. ఆచి చికెన్ మసాలా. హోలీ సందర్భంగా ఆదివాసీలు అడవుల్లో లభించే ఎర్రని మోదుగ పూలను తీసుకొచ్చి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి రంగులను తయారు చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే అడవుల్లో లభించే ఈ యొక్క మోదుగ పూలు ఏవైతే ఉన్నాయో ఆ మోదుగ పూలను తీసుకొచ్చి ఈ విధంగా దంచి వాటిని నీళ్ళలో కలిపి ఈ యొక్క రంగులను తయారు చేస్తారు. చెప్పండి, ఈ యొక్క హోలీ సంబరాలను ఈ యొక్క మోదుగ పూలతోటి ఎందుకు తయారు చేస్తారు, ఎట్లా దీన్ని వినియోగిస్తుంటారు, దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇది తాతలు ముత్తాతల నుంచి వచ్చింది. ఇది 2 రోజుల ముందే తెచ్చేది, కానీ మేము ఇలా తెచ్చినాం. రేపు హోలీ ఉన్నదని అయితే దీనికి దంచి నానబెడతాం. నైట్ అంతా మొత్తం నానబెట్టి మరి ఏం చేస్తుంటాం, రేపు ఇట్లా ఆడుతారు. ఇక హోలీ ఆడంగా దాన్ని పోస్తాం మంచుల మీద. బావలు కానీ అక్కలకు లేదు, బావలకు మరి ఇట్లా మర్దలకు తాతలకు ఇట్లా పోస్తే ఇది చెట్టుది అయితే అది పోస్తే ఏ రోగం రాదు. మచ్చలు కానీ అది పడితే అవి రావు రోగాలు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అంటే ఈ జనరేషన్ లో వేరే రంగులు కూడా వాడుతున్నారు. అందరు వాడుతున్నారు సార్, కానీ మేము వాడము. ఇది దంచి పోస్తాం. ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారు ఈ మోదుగ పూలతో? ఆకులతో నైవేద్యం పెడతారు. మరి
దీనికి దంచి రేపు ఇక హోలీ నాడు ఆడతారు, దీన్ని పూస్తారు. అందరూ కుర్రాళ్ళంతా చాలా డోల్ వాయిస్తూ అవును. ఇంటింటి తిరుగుతున్నారు, జాజిరి జాజిరి అనుకుంటా. ఆ జాజిరి అంటే ఇవి గుడలు ఇస్తారు కదా, తొగ్గరలు, మరి ఇవి శనగలు అవి ఇస్తారు. ఇక మంది ఎగురుకుంటా మస్తా పోతారు. ఊరు మొత్తం తిరుగుతారు. ఇక తిరిగి జమ చేసి ఒక జాగా ఆడ ఎగురుకుంటా పోతారు. మంచిగా ఎగిరి ఎగిరి మర జమ చేసి తెల్లారి మర వాళ్ళు ఇది మంచిగా ఆడతారు. ఇక పోసుకుంటా ఈ స్వచ్ఛమైన రంగులతోటి ఆడతాం మేము. అది పైసలు పెట్టి అది కొన్నారు మా మంది ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో హోలీ సంబరాలను జరుపుకుంటున్నారు. దురాడి తర్వాత ఈ యొక్క రంగులు చల్లే కార్యక్రమం చేస్తుంటారు. అయితే దీన్ని మనం చూడవచ్చు, డోలు వాయిద్యాలు వాయిస్తూ మరి ఈ యొక్క మోదుగ పూలతోనే స్వచ్ఛమైనటువంటి రంగులను తయారు చేసి మరి ఈ యొక్క రంగులతో ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పట్టలు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. చెప్పండి, ఈ యొక్క మోదుగ పూలతో హోలీ సంబరాలు ఎంత జరుపుకుంటారు? సరే, ఇది మాకు మా తాతలు ముత్తాతల నుంచి మా పెద్దలు తీసుకొచ్చిన ఈ మోతుక పువ్వు, దీంతో మేము ఇది మాకు ఇప్పుడు ఏంటంటే మేము అడవి నుంచి తీసుకొచ్చి దీన్ని నేకి నియమాలు అన్నీ చేసి మా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాము. పెద్దలు తీసుకొచ్చిన కార్యక్రమాలకు ఈ మోతుక పువ్వుతోని మేము రంగు తయారు చేసి ఒక వారం రోజుల ముందే తయారు చేసి ఈ మోతుక పువ్వు రంగుతోనే మేము అందరికీ రంగులు వేస్తాం సార్. ఫస్ట్ ఎందుకంటే మా సాంప్రదాయం ఆదివాసీ ఎక్కడ ఏ గూడెలున్నా ఏ పల్లెలున్నా నిన్న హోలీ పండుగ చేసినాం, దానికి మాత్రాన్ని మా భాషలో అంటాము. అక్కడ మేము పుల్లార పెట్టేస్తాం. పుల్లార సుక్క అది తీసుకొచ్చేటప్పుడు వెదురు బొంగుతో సహా ఈ మోతుక పువ్వు తీసుకొచ్చి ఇక పుల్లారలు తయారు చేసి దీన్ని మేము అక్కడ నిన్న పూజ చేసినాం. ఇవాళ ఇదే మోతుక పువ్వుతో మేము దాన్ని రంగు తయారు చేసి అందరికీ రంగు వేసడం జరుగుతుంది. ఇది రంగు, ఇది రంగు మనది. ఎర్రని వనంలా కనిపించే ఈ మోదుగ పూలు అందరినీ ఆకట్టుకోవడమే కాదు, హోలీ సంబరాలను సైతం వినియోగంలోకి వస్తున్నాయి. ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో హోలీ పండుగల్లో ఈ యొక్క స్వచ్ఛమైన మోదుగ పూల రంగులను వెదజల్లుకుంటూ తమ సాంప్రదాయ రీతిలో హోలీ సంబరాలు సైతం జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.